అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. చూసారా అండి, ఈరోజు నేను మామిడికాయ పచ్చడి పెట్టడం చూపించబోతున్నాను. ఇది మా చెట్టు అండి. చూసారా, ఆకాశాన్ని అంటుతుంది చెట్టు అయితే. బాగా పెద్ద చెట్టు అండి. చూడండి, కాయలు అక్కడక్కడ కనపడుతున్నాయి. చాలా వరకు కోసేశారు. ఇప్పుడైతే మేము పచ్చడి కోసము కోసాము కొన్ని కాయలు. ఇవి బాగా కడిగి తుడిచి ఆరబెట్టి ముక్కలు కొట్టించాలండి. ఈ కాయలైతే కడిగి ఆరబెట్టాలి. ఇప్పుడు తుడిచి ఆరబెడతామండి. ఇలాగే ఆరబెడితే ఆరడానికి టైం పట్టుతుందని చెప్పి తుడిచి మా పిల్లలు చక్కగా ఆరబెట్టేశారు. చూడండి, ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. ఈ కాయ కొంచెం కలర్ చూడండి, కొంచెం పచ్చగా కనపడుతుంది కదా, పసుపు పచ్చగా కనపడుతుంది. కానీ పచ్చిగానే ఉందండి కాయ అయితే, పండిన కాయ కాదు. చాలా పులుపండి ఈ కాయ. ఈ కాయ పేరు వచ్చేసి జలాలు అంటారండి. ఈ కాయ పేరు పచ్చడి కాయ. చూడండి, మా పిల్లలు చక్కగా తుడిచి ఆరబెడుతున్నారు. ఈ కాయలైతే చాలా పుల్లగా ఉంటాయండి. ఈ మామిడికాయ సీజన్ వస్తే నేను ఇంట్లో అసలు చింతపండు మాత్రం వాడనండి. ఈ మామిడికాయలే వాడతాను చింతపండు ప్లేస్లో. చాలా పులుపు ఉంటుంది కాయ అయితే. ఇప్పుడు ఈ కాయలు మార్కెట్కి తీసుకెళ్ళి ముక్కలు చేయించి తీసుకొస్తారండి. మాకు ఇంట్లో ముక్కలు చేయడం చేత కాదు. చూడండి ఎలా కొడుతున్నారో ముక్కలు. మనకు ఏ సైజు ముక్క కావాలంటే ఆ సైజు అయితే కొట్టిస్తారండి. ఈ ఒక్క కాయకి 10 రూపాయలు తీసుకుంటారండి ముక్కలు చేసినందుకు. మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చి ఇవి మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈ మామిడికాయ టెంక అవన్నీ ఉంటాయి కదా, నీట్గా ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ కూడా తీసేసి నీట్గా మనం శుభ్రం చేసుకున్న ముక్కలండి ఇవి. ఇప్పుడు ఈ పచ్చడి మీకు నేను కొలత చెప్తాను. మాకైతే ఈ ముక్కలు 7 కేజీల ముక్కలు అయ్యాయండి. 1 కేజీ ముక్కలకు 1 గిద్ద కారం, 1 గిద్ద సాల్టు, 1 గిద్ద ఆవుపొడి, కొద్దిగా మెంతి పొడి, 2 గిద్దలు అంటే పావు కిలో ఆయిల్ పడుతుందండి 1 కేజీకి వచ్చి. ఆ లెక్క ప్రకారము ఇప్పుడు 7 కేజీలకి ఎంత పడుతుందో అంతైతే వేసేస్తున్నారు. మీరైతే గుర్తుపెట్టుకోండి, 1 కేజీకి 1 గిద్ద కారం, 1 గిద్ద సాల్ట్, 1 గిద్ద ఆవపొడి అండి. మీరు ఇంకొంచెం కారం ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొక అరగిద్ద అయితే కారం వేసుకోవచ్చు. మేము మరీ ఎక్కువ కారం తినం కాబట్టి మేము ఈ లెక్క ప్రకారమే వేసుకుంటున్నాము. చూడండి, నూనె అయితే పావు కిలో అండి. పావు కిలో అంటే 2 గిద్దలు అయితే పావు కిలో లెక్క అండి, అది గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం ఇప్పుడు మొత్తం పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. చూసారా, మెంతుపొడి కొద్దిగానే అండి. మెంతులు మాత్రం కొద్దిగా దోరగా వేయించి పౌడర్ చేసుకోవాలండి. ఆవాలైతే వేయించలేదు, పచ్చి ఆవాలే పౌడర్ చేసేసారు. చూడండి, చిన్నుల్లిపాయ 1/2 కిలో చిన్నుల్లిపాయ అండి. ఇది 1/2 కిలో చిన్నుల్లిపాయ మొత్తం వలవకుండా వేసేస్తున్నారు. ఇలా వేయడం వల్ల పచ్చడిలో ఈ చిన్నుల్లిపాయ మగ్గి మనము అన్నం కలుపుకునేటప్పుడు ఆయిల్ మొత్తం ఈ చిన్నుల్లిపాయలో పీల్చేసుకుంటుందండి. ఆ ఆయిల్ మనం పిండి అన్నం తినేటప్పుడు అన్నంలో కలుపుకుంటే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరందరూ ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారండి, ఇది శనగ నూనె. నేను కొలత కోసం ఈ బాటిల్లో వేసుకున్నాను, అంతేకాని ఇది సన్ఫ్లవర్ కాదండి. సన్ఫ్లవర్ బాటిల్లో నేను శనగ నూనె వేసుకున్నాను కొలత కోసం. లీటర్ కొలత కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఇందులోకి తీసుకున్నానండి నేను. ఇందులో దాదాపు 1.5 లీటర్ దాకా ఆయిల్ వేశారండి. ఇందులో పావు కిలో కదా, 1 కిలోకి పావు కిలో ఆయిల్ వేయాలి కదా, 1.5 కిలో వేశారు. చూసి మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు. చూడండి, ఈ మొత్తం కలిపేసి 1 రోజు 2 రోజులు అలాగే పెట్టేసి మళ్ళీ రెండో రోజు మళ్ళీ కలపాలండి ఈ పచ్చడి. ఇది కలపగానే అయితే జాడీకి తీయరు. బాగా కలిపి రెండో రోజు 3వ రోజు మాత్రమే ఇది డబ్బాకి తీస్తారండి ఈ పచ్చడి. ఇది చూడండి ఇప్పుడు ఎలా ఉందో.
తెల్లారి మళ్ళీ నేను మీకు వీడియో చూపిస్తాను. చూడండి ఎంత బాగా అసలు చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఆయిల్ అయితే పైకి తేలింది, చూసారా ఎంత బాగుందో, ఎంత రెడ్గా కనపడుతుందో. మీరందరూ అయితే ఈ సమ్మర్ సీజన్లో ఈ మామిడికాయతో ఆవకాయ ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు. మీరందరూ కూడా ట్రై చేయండి. ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మా అత్తయ్య ఈ మామిడికాయ పచ్చడి పెట్టడంలో చాలా నేర్పు ఉంది. మా అత్తయ్యకి చాలా బాగా పెడతారు పచ్చడి అయితే. చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఎంత బాగా కుదిరింది అనేది. మీరందరూ కూడా ట్రై చేస్తారు కదా. నేను మీకు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.